పరిశుద్ధమైన దేవుని వాక్యంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము చాలా సంగతులు ఇంకా ధ్యానం చేయాలి. క్లుప్తంగా ముందుకు వెళ్ళిపోతాను. దావీదు సిక్లగు అనే ప్రాంతంలో ఉండగా అమాలేకీయులతో యుద్ధానికి పోయాడు. అమాలేకీయులను దావీదు జయించి తిరిగి వచ్చి సిక్లగు అనే ప్రాంతంలో 2 రోజులు అక్కడే నిలిచిపోయి ఉన్నాడు. సౌలును అతని సైన్యం అంతా కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేయటకు వారు వెళ్ళారు. ఎందుకు వీరిద్దరు వేరువేరుగా వెళ్ళవలసి వచ్చిందంటే మనకు తెలుసు, సౌలు దావీదును చంపటకు ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు, దావీదు ఎంత పారిపోయి బ్రతుకుతా ఉన్నాడో మనకు తెలుసు. అడవులలో నివాసం చేస్తా ఉన్నాడు దావీదు, కొండ ప్రాంతాల్లో గుహలలో నివాసం చేస్తా ఉన్నాడు. రాజైన సౌలు భయం. ఇలాగున్నటువంటి సమయంలో అమాలేకీయులకును దావీదు యొక్క ప్రజలకును కలిగిన యుద్ధంలో అమాలేకీయులు జయించి దావీదు వచ్చి సిక్లగు అనే ప్రాంతంలో 2 రోజులు ఉన్నాడు. ఆ 2 రోజులు ఉన్నటువంటి సమయంలో ఫిలిస్తీయ దండుల నుంచి ఒకడు బట్టలు చింపుకొని బూట్లు పోసుకొని దావీదు యుద్ధకు వచ్చాడు. దావీదు యుద్ధకు వచ్చి ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. దావీదు ఏమన్నాడు? ఎక్కడి నుండి వచ్చావు, ఎవడవు నీవు అంటే, నేను అమాలేకీయుడనయ్యా, ఇశ్రాయేల్ దేశంలో నివాసం ఉండేవాడను. నువ్వు ఎక్కడి నుండి వస్తా ఉన్నావు అంటే, నేను ఫిలిస్తీయ దండుల నుంచి వస్తా ఉన్నాను అన్నాడు. ఏంటి సమాచారము అంటే, ఏమి లేదు రాజా, ఇదిగో అక్కడ ఫిలిస్తీన్ల చేతిలో జనులు నిలవలేక అనేకులు పడి చచ్చిపోయారు. సౌలును అతని కుమారుడైన యోనాతాను కూడా ఫిలిస్తీన్లతో జరిగినటువంటి యుద్ధంలో చనిపోయారు. ఇక అక్కడ మనకు అపజయం కలిగింది, అందుచేత నేను తప్పించుకొని పారిపోయి వచ్చానయ్యా అని దావీదుతో అన్నాడు. దావీదు ఏమన్నాడంటే, అవునా, సౌలు యోనాతాను చనిపోయినట్టుగా నీకెలా తెలుసు అన్నాడు. నాకెలా తెలుసు అంటారేంటయ్యా? ఇదిగో సౌలు తన ఈటకు ఆనుకొని ఉండగా నేను చూశాను. నేను ఆ వైపున అకస్మాత్తుగా వెళ్తూ ఉండగా సౌలు అక్కడ ఈటకు ఆనుకొని పడి ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తా ఉన్నాడంట, అతని దగ్గర నిలిచి సౌలు అన్నాడంట, నేను ఇక చావను, బ్రతికను, ఈ ఫిలిస్తీన్ వర్గాలు మనుషులు నా మీద పడి మూకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఒరే, నువ్వైనా నన్ను చంపి నా ప్రాణం తీసేదా, ఇక నేను భరించలేకుండా ఉన్నాను, నా ప్రాణం అయితే ఉంది కానీ తల తిరిగిపోతా ఉంది, కాబట్టి నన్ను చంపి పుణ్యం కట్టుకోనైనా అని అంటే, నేనే ఇంటి స్థితిలో ఉన్నటువంటి ఇతడు ఇక ఏం బ్రతుకుతాడని తీసి ఏం చేశాడంట, ఇలాగపడిన తర్వాత ఇతడు బ్రతకడని నిశ్చయించుకొని అతని దగ్గర నుంచి అతన్ని ఏం చేశాడంట, చంపితిని అని. దావీదును యుద్ధకు వచ్చి ఈ అమాలేకీయుడు ఏమని చెప్తా ఉన్నాడు, సౌలును నేను చంపితిని అంటా ఉన్నాడు. దావీదు ఏం చేశాడో చూడండి, కింది వచనాల్లో చదివితే 11-12 వచ్చినాము. దావీదు ఆ వార్త విని తన వస్త్రమును చింపుకొని అతని యుద్ధం ఉన్న వారందరూ అలాగే చేసి సౌలును యోనాతాను యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలినని వారిని గురించి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంకాలము వరకు ఏమున్నారట, ఉపవాసం ఉన్నారు. ఉపవాసం అంటే సాయంత్రం మళ్ళీ తిరిగి కూడుకొని ఈ అమాలేకీయుని పిలిచి ఏమని అడిగాడు చూడండి, 13-14 వచ్చారు. తరువాత దావీదు, నేను ఎక్కడి నుండి వచ్చిందివని ఆ వార్త తెచ్చిన వాడు వాడు, నేను ఇశ్రాయేలు దేశంలో నివసించు అమాలేకీయుడను ఒకరి కుమారుడను. అందుకు దావీదు ఈయనేమంటున్నాడు, భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేలా. వీడేమనుకున్నాడు, ఇశ్రాయేలు వారంతా గొలియాతును చంపినప్పుడు
దావీదు 10,000 కొలదియు, సౌలు 1000 కొలదియు శత్రువులను హతమార్చని పాట పాడుతూ వస్తే బహుశా ఆ దేశంలో ఉండేవాడే కాబట్టి వార్త తెలిసిందేమో. ఇక సౌలు చనిపోయాడు, సౌలు యొక్క కుమారుడు కూడా చనిపోయాడు, వారసులు లేదు. ఇక రాజ్యం ఎవరి చేతికి వస్తుంది? దావీదు చేతికి వస్తుంది. కాబట్టి దావీదు మెప్పు పొంది, దావీదు యొక్క మెప్పు పొంది నేను కూడా రాజ్యంలో ఏదైనా ఒక మంచి స్థానం పొందాలని ఆశించాడో ఏమో మనకు తెలియదు. లేదంటే దావీదు యొక్క శత్రువు కాబట్టి దావీదు యొక్క శత్రువులు నేను చంపినందుకు దావీదు నన్ను ఏమైనా గడపరుస్తాడేమో అని ఆశతో ఇలాగ చెప్పాడేమో మనకు తెలియదు. దావీదు ఏమంటున్నాడు? యెహోవా అభిషేకించిన వాడిని చంపడం నీ చెయ్యి. ఈయనేందండి ఇట్టున్నాడు? సౌలు ఎవరు? దావీదును ఎప్పుడు చంపదునా అని ఎదురు చూచినటువంటి వాడు. ఎన్నో మార్లు తను ఈట తీసి విసుంటే గోడ యువతల కొడితే అవతలకు వెళ్ళింది. ఒకసారి ఈట రాజమందిరంలో ఇంత కక్షపూరితంగా దావీదు పట్ల వ్యవహరించిన సౌలు చనిపోయిన వార్త తెచ్చిన వాటితో ఏమంటున్నాడు? యెహోవా అభిషేకించిన వారిని చంపడం నీ చెయ్యి. ఎట్లెత్తినవరా నువ్వు? వీడేమనుకున్నాడు? దావీదు యొక్క శత్రువు చంపినంటే నాకేదైనా ఘనత కలుగుతుంది, నాకేదైనా బహుమతి దొరుకుతుంది, లేదా దావీదు రాజ్యంలో నాకేదైనా ఒక ఉన్నత స్థానం దొరుకుతుందేమో అని వీడు వచ్చాడు. దావీదు ఏమన్నాడు? యెహోవా అభిషేకించమని చంపని చెయ్యి. ఎట్లా? ప్రభువు శత్రువులను ప్రేమించమన్నాడు కానీ మరీ ఇంతలా ప్రేమించిన వ్యక్తిని ఎవరు దించవల్ల? ఏమన్నాడు వార్త? ఇంకా చదవండి. యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితునని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము కనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అని చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వారిని చంపమనగా అతడు వారిని కొట్టి. వీడేమనుకున్నాడు? ఇక్కడ రాయబడలేదు కానీ వీడేమనుకున్నాడు? తన శత్రువు మరణ వార్త తీసుకుని వెళ్తే ఏదైనా బహుమానం లభిస్తుంది అనుకున్నాడు. తన శత్రువు యొక్క మరణాన్ని నేనే చంపానంటే నాకేదైనా ఘనత కలుగుతుందని ఆశపడి ఉంటాడు బహుశా. దావీదు ఏం చేస్తా ఉన్నాడు? వాని ఆశకు ప్రతిగా యెహోవా అభిషేకించే వారిని చంపడం నీ చెయ్యి. ఎట్లా లేపినావురా? అతన్ని నేనే చంపుతాను నువ్వే అన్నావు కనుక నీ ప్రాణులకు నీవే ఉత్తరవాదివని వారి పని వాళ్ళు ఒకరిని పిలిచి దావీదు ఏం చేశాడట? వారిని కొట్టి చంపించాడు. అంత మాత్రమే కాదు, దావీదులకు సైతము ఒకసారి అవకాశం వస్తే కూడా ఏమన్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం. ఆ 7-8 వచ్చిన దావీదును అభిషేయును రాత్రి వేళ జనుల దగ్గరకు పోగా సౌలు దండు ప్రతలములో పట్టుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతను చుట్టూ పట్టుకొని ఉండని. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువును నీ చేతికి అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటి వేతును. ఒక దెబ్బతోని పరిష్కారము చేతులనగా దావీదు నీవు అతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి ఒకట ఎవరికి. ఏమంటున్నాడయ్యా? ఇంతగా హింసించి ఇంతగా బాధపరిచి అడవుల్లో వెతుకుతా ఉన్నా కూడా దావీదు సౌలు పట్ల ఏమన్నాడు?
దావీదు యొక్క ఆయుధములు మోయవాడైన అభిషేక్ అంటున్నాడు. సౌలు యొక్క సైన్యమంతా అలసిపోయి నిద్రపోతా ఉన్నాడు. సౌలు ఈట పక్కనే నాటి నిద్రపోతా ఉన్నాడు. దావీదా, ఇంతకంటే దివ్యమైన అవకాశము ఇంకా నీకు రాదు. ఇదిగో నీ చిత్తమైతే నీవు సెలవిస్తే అతని ఈటతోని అతని తల నేలకు పోనట్లుగా నేను పాతి పెట్టేస్తాను. ఒక మాట చదివి అభిషేక్ దావీదును అడుగుతా ఉన్నాడు. దావీదు ఏమన్నాడు? యెహోవా అభిషేకించిన వారిని చంపి. చూడండి ఒకసారి, దావీదు నీవు అతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవరికి? నువ్వు నిర్దోషివి కాలేవురా. ఎవరిని చంపి? యెహోవా అభిషేకించిన వారిని, దేవుడు అభిషేకించిన వారిని, ఆయన ఏర్పాటు చేసిన వారిని, ఆయన ప్రజలు, ఆయన సేవకులు, ఆయన ప్రవక్తలు అభిషేకించి రాజుగా నిలవబెట్టిన వారిని చంపి నువ్వు ఎంత నిర్దోషమైతావురా? తప్పు. యెహోవా అభిషేకించిన వారిని నీవు చంపుకోవాలన్నాడు. వాడేమన్నాడంటే అభిషేక్, చూడండి, అది 11 యెహోవా జీవముతో యెహోవాయే అతని ముట్టును, అతని అపాయం వలన చచ్చును లేదా యుద్ధములకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకం పొందిన వారిని నేను చంపను, అలాగును నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గర ఉన్న ఈటను నీలపుటిని తీసుకొని మనం వెళ్ళిపోదాము రమ్మని అభిషేక్తో నిద్రపోతా ఉన్నాడు సౌలు. అభిషేక్ అంటున్నాడు, ఇంతకంటే ఇంక అవకాశం నీకు రాదు. ఇదో ఏళ్ళ తరబడి మనం అడవుల్లో గుహల్లో తిరుగుతాము. ఇతను దెబ్బకు భయపడి మన కుటుంబాలతో మన తల్లిదండ్రులతో మనం నివసింపలేకపోతా ఉన్నాం. కాబట్టి దావీదా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నేను చంపేస్తా అన్నాడు. దావీదు అన్నాడు, యెహోవా అభిషేకించిన వారిని చంపి ఎవడు నిరపరాధి అని ఎంచబడతాడు రా? ఎప్పటికీ వాడు ఎంచబడు. కాబట్టి నీవు అతన్ని చంపకూడదు. నేను అతనిని ఏం చేయను? చంప. నీళ్ళ పుట్టి ఈట తీసుకొని వెళ్ళిపోయాను. ఇటువంటి దావీదు యొద్దకు వచ్చి వీడేమన్నాడు? అమాలేకుడు, నేనే అతని చంపింది అన్న. అంత మాత్రమే కాదు, దావీదు సౌలు పట్ల చూపినటువంటి ఆ యొక్క ప్రేమ, దేవుడు అభిషేకించిన వాడని తనను గౌరవించిన విధానాన్ని చూస్తే చూడండి, 2వ సమూయేలు గ్రంథంలోనే మనం చదువుకున్నటువంటి భాగంలో సౌలు చనిపోయిన తర్వాత సౌలును పాతిపెట్టి వచ్చిన వారితో దావీదు ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి 5-6 వచనాలు. సౌలును 2వ అధ్యాయం 5-6 వచనం. సౌలును పాతిపెట్టిన వారు 50 గిలాదు వారిని దావీదు తెలుసుకొని 50 గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిన గనుక యెహోవా చేత ఏమంటున్నాడు? ఏమని చెప్తా ఉన్నాడు? ఏం చేస్తా ఉన్నాడు దావీదు? అతని శత్రువు చనిపోతే పాతి పెట్టిన వారిని పిలిచి ఏమంటున్నాడు? వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదిగో మీ యజమానుడైన సౌలును మీరు పాతి పెట్టుతుంది, యెహోవా ఆశీర్వచనం మీరు కలుగును గాక. వారికి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందజేస్తున్నాడు. ఇంకా కింది వాడిని ఏమంటున్నాడు? యెహోవా మీకు కృపను సత్య స్వభావము అగుపరచును. మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ఏం చేస్తాడంట?
దావీదు దేవుడు శత్రువును ప్రేమించమంటే ఇంతకంటే అధికంగా ఎవడైనా ప్రేమించగలడా? సౌలును పాతిపెట్టిన వారిని దావీదు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సౌలును పాతిపెట్టిన వారిని బట్టి దావీదు ఏమంటున్నాడు? మీరు సౌలు, మీ యజమానుడైన సౌలును, ఇదిగో మీ యొక్క ధర్మం ప్రకారం, మన యొక్క పద్ధతుల ప్రకారం మీరు ఆయనకు అంతిమ యాత్ర చేశారు, ఆయన పాతి పెట్టారు కనుక దేవుడి కృప మీకు తోడై ఉంటుంది. అంత మాత్రమే కాదు, మీరు చేసిన ఈ క్రియను బట్టి, మీరు చేసిన ఈ మంచి పనిని బట్టి నేను కూడా మీకేం చూపుతాను? ప్రత్యుపకారము చూపుతాను. నేను కూడా మీకు ఏదైనా మేలు చేస్తాను. నేను కూడా మీకు ఏదైనా ఉపకారము చూస్తాను. నేను కూడా మీకు ఏదైనా మేలు చేస్తారని దావీదు సౌలును పాతిపెట్టిన వారితో అంటారు. గమనించండి, దావీదు దేవుడు అభిషేకించిన సౌలు విషయంలో చూపినటువంటి ఆ శ్రద్ధ, భక్తి ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, సౌలులో యోనాతానును బట్టి నేను ఉపకారము చేయటం అతని సంతతిలో ఎవరైనా ఉన్నారు. 2వ అధ్యాయంలోనే 8వ వచనం నుండి మనం వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ దావీదు ఏమంటున్నాడంటే, సౌలును అతడి కుమారుని బట్టి నేను మేలు చూపుటకు ఎవడైనా ఉన్నాడా అని సౌలు కుటుంబీకులలో, సౌలు పనివాణులలో కొందరిని అడిగి తెలుసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం కూడా దావీదు తన శత్రువైన సౌలు ఎడల ఎంత ప్రేమను గలపరిచాడు. యెహోవా అభిషేకించిన వాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుడు గణపరిచినటువంటి వాడు, దేవుడు ఎన్నుకున్నటువంటి వాడు, దేవుడు ప్రేమించి తన ప్రజల పైన నాయకుడిగా, రాజుగా నియమించినటువంటి వాడిని ఇటు వాడిని చంపి నేను ఎంత పాపం చేస్తుండ్రా, ఇది అట్టి వాడిని చంపి ఎవడు నిరపరాధిగా ఎంచబడతాడు, ఎవడు నిరపరాధిగా ఎంచబడలేడు, కనుక నీవు చంపవద్దు, నేను కూడా చంపను అన్నాడు. ఇచ్చి దావీదు యొద్దకు వచ్చి అమాలేయుడు ఏమంటున్నాడు? రాజా, సౌలును నేనే ప్రత్యుపకారముగా వాడు ఆశించింది కలగలేదు గాని మనకేం కలిగింది? ఈడే కలిగింది. వాడు అనుకున్నాడు, దావీదు యొక్క శత్రువు యొక్క మరణ వార్త తీసుకుని వెళ్తే నాకేదైనా మంచి బహుమతి దొరుకుతుంది అనుకున్నాడు. దావీదు శత్రువైన సౌలు యొక్క మరణాన్ని నేనే చంపానంటే దావీదు నాకేదైనా ప్రత్యుపకారం చూపుతాడని అనుకున్నాడు. కానీ దావీదు వారికి ప్రత్యుపకారము చూపక యెహోవా అభిషేకించిన వాడు చంపడం నీ చేయి ఎలా, పైగా వారికి మరణదండన విధించాడు. తన శత్రువైన, తన విరోధి అయిన సౌలు యొక్క మరణము యొక్క అంతిమ యాత్రలో పాల్గొని అతను పాతిపెట్టిన వారిని పిలిచి దేవుడి నామాన్ని వారిని ఆశీర్వదించి వారికి ఒక వాగ్దానం చేశాడు. నేను కూడా మీ ఎడల ఒక ప్రత్యుపకారం, మంచి ఉపకారం నేను మీకు చేస్తాను. ఎందుకంటే మీరు యెహోవా అభిషేకించిన వారిని పాతిపెట్టారు, యెహోవా అభిషేకించిన వారి పట్ల మీ ధర్మకార్యాన్ని మీరు జరిగించారు కనుక నేను కూడా మీ ఎడల ఏం చేస్తాను? ప్రత్యుపకారమే చూపుతా అన్నాడు. రెండవదిగా సౌలు యొక్క కుమారుడు యోనాతానుని బట్టి అతని ఇంట్లో నేను ఎవరి ఎడలైనా దయ చూపుటకు, ఎవరి ఎడలైనా ప్రత్యుపకారం చూపుటకు, వారిని ప్రేమించి వారి యొక్క ఆస్తి అంతటిని వారి కుటుంబీకులలో ఎవరికైనా ఒకరికి అప్పగించి నేను మేలు చూపుటకు ఎవడైనా ఉన్నాడా అని సౌలు కుటుంబీకులలో ఒకరిని అడిగి తెలుసుకొని, మాకు తెలుసు మెఫీబోషెత్ అనే వాడు దొరికితే వాడిని తీసుకొచ్చి దావీదు ఏం చేశాడు? సౌలు యొక్క ఆస్తి అంతటిని మెఫీబోషెత్ అని వారికి అప్పగించాడు. అతని భూములను అతనికి అప్పగించాడు. ఎవరో పనివాడు పండించి తీసుకొచ్చి ఆహారాన్ని మెఫీబోషెత్ కొరకు రాజమందిరంలో వేసేటువంటి వాడు. ఎంతగా తన విరోధి అయినటువంటి సౌలును దావీదు ప్రేమించాడు. మరి నేను మన జీవితము వాడు ఎవడైతే ఏంది నా పని జరగాలని అనుకునే భయంకరమైనటువంటి లోకంలో వాడు ఎవరైతే మనకెందుకు
వాని పరిస్థితి ఏదైతే మనకెందుకు, వాని హోదా, వాని అంతస్తు, వాని పరిస్థితి ఏవైతే మనకెందుకు, మనకు చక్కగా పని జరిగిందా లేదా అనే విషయాన్ని మనం చూసుకుంటాం. దావీదు తన విరోధి ఎడల ఎంత ప్రేమను కనబరుచు. అమాలేకీయుడు అనుకున్నాడు గొప్ప బహుమతులు దక్కుతున్నవి. అమాలేకీయునికి బహుమతికి బదులుగా మరణదండాలు లభించి. కారణం, దావీదు దేవుడిని ప్రేమించాడు, దేవుడు అభిషేకించినటువంటి మనుషులను గౌరవించాడు, వారి కొరకు తన ప్రాణాన్ని చుట్టూ సైతం వెనుకాడలేదు. సౌలును చంపే అవకాశం వచ్చినా కూడా సౌలు బట్టి దావీదు ఏమన్నాడు, యెహోవా అభిషేకించిన వారిని నేను చంపను. మన జీవితాల్లో కూడా మనము మన విరోధుల ఎడల, మన శత్రువుల ఎడల మనం కూడా ఇలాగూ నడుచుకుంటూ ఉండాలి. అందుకే జ్ఞానైన సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో అంటాడు కదా, నీ శత్రువును ఆహారం అడుగుగా ఆహారం పెట్టు, నీళ్ళు అడుగుగా దాహమునకు వారికి నీళ్ళని, అలాగ చేయటం వలన వారి పొలం మీద నిప్పులా కుంపటి పెట్టిన వాడు అవుతావు అని సామెతల గ్రంథం ఏమంటారు, నిప్పులా మన తల మీద నిప్పులో కుంపటి పోసినట్లుగా ఉంటుంది. కాబట్టి మన విరోధుల ఎడల, మన శత్రువుల ఎడల మనం కూడా ఇలాంటి ప్రేమ, ఇలాంటి ఆసక్తి చూపితే ప్రభు మన ఎడల తన విశేషమైన కనికరాన్ని చూపుతాడు. దావీదు యొక్క ఈ ప్రేమను బట్టి, దావీదు యొక్క ఈ విశ్వాస్యతను బట్టి గొర్రెల మేపుకొని దావీదును దేవుడు రాజును చేసినట్టుగా నిన్ను నన్ను కూడా అభిషేకించి దేవుడు తన సొత్తైన తన రాజ్య వారసులుగా ప్రభు చేయటకు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించునుగాక.